నిన్న మొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలై పదవులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మీద, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారి మీద, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మీద, మాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉన్నది. మేము ఎవరికి నా గురించి మాట్లాడిండు మందుల సామెలు అంటే నాకు ఒకటే సామెత గుర్తొస్తుంది, వినాశకాలే విపరీత బుద్ధి. నాలాంటి వ్యక్తి నీకు టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీ గురించి నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు, నా పిలుపు మేరకు సామెల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. ఈ రోజు ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఎమ్మెల్యే వల్ల వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నా. మీరందరూ కూడా సహనంతో ఉండండి. మీరు తొందరపడకండి. నా గురించి ఎవరు ఎన్ని మాట్లాడినా, మందుల సామెల్ గారు ఎన్ని మాట్లాడినా మీరు రియాక్ట్ కాకండి. మీ ఎమ్మెల్యేని మీరు గౌరవించుకోండి. మీ ఎమ్మెల్యేని మీరు గౌరవించుకొని ఆయనకు సహకరించండి. మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోండి.